హాయ్ హలో అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మేము తెలంగాణ స్పెషల్ మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాం. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవి అయితే జీలకర్ర, ఆవాలు, మెంతులు లైట్గా వేయించి, ఇక్కడైతే మా మమ్మీ పోపుకి ఆయిల్ హీట్ చేసుకుంటుంది. పోపులో వచ్చేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు కొన్ని. ఇక్కడైతే వెల్లుల్లిపాయ ముద్ద వేస్తుంది ఆయిల్లో. ఆయిల్ బాగా హీట్ చేశారు. మీద పడుతుందని చెప్పి కొంచెం కొంచెం వేస్తుంది మమ్మీ. కారము ఇక్కడ మాకైతే మామిడికాయలు 4 kgs వెయిట్ వచ్చింది. కారం అయితే 4 kgs వెయిట్కి 1/2 kg. అట్లా ఉప్పు అయితే కేజీకి 1/4 kg అంట. మళ్ళీ ప్లస్ మనం ముందుగా అలా వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి వేసిళ్ళు. కొంచెం వేడిగా వెల్లుల్లిపాయలు కూడా వేసిళ్ళు. ఇక్కడ అయితే మిక్స్ చేస్తుంది మమ్మీ. ఎట్లా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తలేదు చూస్తా అంటే. ఇక్కడైతే కాచి చల్లార్చిన పోపు అయితే వేసుకుంటుంది. తర్వాత దాన్ని అయితే మంచిగా కలపాలంట. మంచిగా కలుపుతుంది మమ్మీ అయితే. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఎంత మంచిగా చేస్తున్నారో. ఇక నాకైతే ఇట్లా పెట్టరాదు. ఇక మా మమ్మీ అయితే వచ్చి ఉండే చేసి ఇచ్చి పొమ్మని చెప్పేసి చేసింది. ఇక లాస్ట్న ఈ అన్నం వేసుకొని డబ్బాలు ఊడ్చేసుకొని తింటా ఉంటే ఉంటుంది కదా. అబ్బా మస్తు ఉంటుందిలే. ఎంతైనా అమ్మ చేతి ముద్ద, అమ్మ చేతి వంట, అమ్మ చేతి ముద్ద ఇంకా అదొక స్పెషల్. ఇది చెప్పలేము. ఇక లాస్ట్ ఫైనల్ టచ్ అయితే